ఒక ఎన్నిక లేనివాడిని పట్ల దేవుడికి ఒక అద్భుతమైన కృప ప్రణాళిక ఉంటుంది. నేనేమంటే కొంతమందికి తెలుసో తెలియకో, లేకపోతే వాళ్ళకి దేవుని యొక్క ప్రణాళిక బరువు అనిపించో, లేకపోతే భారం అనిపించో, లేకపోతే అంత స్ట్రగుల్ అంత ఒత్తిడి నేను భరించాలనుకోను, కొన్ని సందర్భాల్లో దేవునికి దూరంగా పోతారు. అది నీ ప్రణాళిక కాదు. నేను చెబుతా దానికి కూడా ప్రణాళిక, అది నీ ప్రణాళిక కాదు. దేవుడు ఆదామును నియమించినప్పుడు, అవ్వను నియమించినప్పుడు ఏదైనా తోటలో శ్రేష్టమైన ఆహారాన్ని అంతా సృష్టించిన తర్వాత మీరు ఈ పండ్లు తినండి, మీరు బ్రతకండి, మీరు జీవించండి, మీరు ఫలించండి, మీరు విస్తరించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు లోకానికి వెలుగు, మీరు లోకానికి ఉప్పు, మీరు సర్వ మానవాళికి తల్లి తండ్రి, మీలో సమృద్ధి ఉన్నది, మీలో జీవం ఉన్నది అని దేవుడు ఒక ప్రణాళికబద్ధంగా ఆదాముని అవ్వని ఏదేని తోటలో మంచి ఆహారం తినే స్థలములో, మంచి వాటర్ ఉన్న స్థలములో, మంచి జీవం ఉన్న స్థలములో దేవుడు ఆదాముని అవ్వను నియమించాడు. ఒకసారి మంచి స్తోత్రం చెప్పండి. దేవునికి అటు నీ పట్ల మంచి ప్రణాళిక ఉండదో, నిన్ను చెరపడానికి, నిన్ను పాపంలో పడేయడానికి, దేవునిలో ఉన్న సమృద్ధిని కోల్పోగొట్టడానికి, దేవునిలో ఉన్న జీవాన్ని కోల్పోగొట్టడానికి సాతానికి కూడా అదే ప్రణాళిక ఉంటుంది. సాతానికి కూడా అదే ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు వాడు ఒక వేషం వేసుకొని వచ్చాడు. ఏం వేషం చెప్పండి? ఏం వేషం వేసుకొని వచ్చాడు వాడు? ఎలా వస్తాడు సాతాను అనేవాడు? మనుషుల్లో ప్రవేశించి వాడిని వాడుకుంటాడు. ఆ రోజుల్లో మనుషులు ఎవరు లేరు కాబట్టి సర్పాన్ని వాడుకున్నాడు దేవుడు. ఆ రోజు చెప్పించబడింది. నా బాధ మీ అందరికి అర్థమవుతుందా? అర్థం కాకపోతే ఉపయోగం ఏమి అని అర్థమవుతుంది పెద్ద. ఆనాడు దేవుని సామ్రాజ్యాన్ని, దేవుని సంకల్పాన్ని తోలనాడి లయపరచడానికి సాతాను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవడైనా ఇప్పుడు నన్ను కూడా డిస్కరేజ్మెంట్ చేసి దేవునితో నడవకుండా, దేవునిలో ఎదగకుండా, నా రాగం బాగలేదని, నీ మనసు బాగలేదని, నీ మాట బాగలేదని, నువ్వు నత్తోడు అని, నువ్వు వేస్ట్ గాడు అని చాలా మంది నేను ఆత్మలు ఎదుగుతున్నప్పుడు డిస్కరేజ్ చేశారు. అది వాళ్ళ ఆలోచన కాదు, వాడిలో దెయ్యం దూరింది. ఇప్పుడు దెయ్యం నీకు కూడా చెప్పింది, నీ వల్ల ఏమైంది, నువ్వేం చేస్తావు, అసలు నీకు చదువు వచ్చా, నీకు ప్రార్థన వచ్చా, నీకు బైబిల్ వచ్చా, నేను అందగాడివా, దేవుడికి అందగాళ్ళతో పని, అది మాత్రం మర్చిపోయింది. సాతాను వచ్చేసి అవా ఆడవాళ్ళతో దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఎక్కువ వాడు మాట్లాడేది ఎక్కువ ఆడవాళ్ళతోనే. ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడితే వీళ్ళలో అది కూడా దూరుద్ది. ఈ మళ్ళీ అనుకుంటారు కదా, ఇక మగవాళ్ళు యేసు ప్రభువులు, ఆడవాళ్ళు మొత్తం సాతాను పిల్లలను కోపోకండే. నేను పాపానికి, దేవుని సన్నిధికి దూరం చేయడానికి, దేవునికి అద్భుతమైన ఉన్నతమైన ప్రణాళికను తొలగించడానికి వాడు ఏషాలు పలు రకాలుగా ఉంటాయి. అవ్వమ్మ దగ్గరకు వస్తే ఏ విధంగా మాట్లాడితే అవ్వకు అర్థమవుతుందో, అవ్వ దగ్గరకు వచ్చి అది ఏమంటది, అమ్మాయి అయ్యగారు ఇవాళ ఉపవాస పాత్ర పెట్టారా? అవును పెట్టారు. మరి ఇవాళ పనికి పోతే 1000 రూపాయలు తర్వాత మరిచిపోయినవా? అవును. అందరూ చెప్పండి, చెప్పాలి అందరూ చెప్పాలి. అమ్మా చింతల్లి పండుగ పెడుతున్నా, చింతల్ని ఇటు చూడండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా ఒకసారి, చేతులతోనే హల్లెలూయా. అయ్యగారు ఈరోజు ఆయన ఉపవాస ప్రార్థన పెడుతున్నారా? ఎందుకనుకున్నావు? ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు ఒకవేళ నీవు కనుక దాంట్లోకి వస్తే, ఆ ప్రార్థనలో ఏకీభవిస్తే, నీ దరిద్రం అంతా, నీ శాపం అంతా, నీ పాపం అంతా, నీ బలహీనత, నీ బంధకాలంతా, నీ సోదరులో నీ సమస్యలన్నీ తొలగిపోతాయని వాడికి బాగా తెలుసు. నువ్వు ఆగట్లే, నిన్ను సైతాన్ ఆపుతుండో, అది తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ ఏకీభించాలి, మంచి చెప్పాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరు నిన్ను బలహీనపరిచేది, నిన్ను ప్రార్థన రాకుండా చేసేది ఎవడో చెప్పాలి. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా, సాతాను గాడు. అయ్యగారికి నెలలో ఒకసారి ఉపవాస ప్రార్థన పెడుతుంది, శనివారం పెడుతుంది, బుధవారం పెడుతుంది, గురువారం పెడుతుంది, మళ్ళీ మధ్యలో స్పెషల్గా పిల్లల కోసం ఏంది అయ్యప్ప ప్రార్థన అని సాతాను గారు నీ దగ్గర దూరి, అమ్మాయి ఈ అసలుకే పనుల రోజులు జాన్ గారు బాగాను, అసలుకే రెక్కాడితే డొక్కాడితే అన్ని చుట్టూ అప్పులే ఉన్నాయి. ఎటు చూసినా గడ్డం పెరుగుతుంది, జుట్టు పెరుగుతుంది, అప్పులు తీరట్లే. అది సమస్య. మనుషులకుండే బాధ్యతే. అమ్మాయి నువ్వు పని పోక నేను పని పోగట్టే, నేను ఇంటికాడ ఉండు పో,
నేనేమంటున్నంటే సాతానుగాడు నీలో ఎదగాల్సిన, ఫలించాల్సిన, అభివృద్ధి చెందాల్సిన, శక్తివంతంగా మారాల్సిన, మహిమను పొందాల్సిన ఆ గడియని, ఆ సంపూర్ణతని, ఆ స్వతంత్రాన్ని వాడు లాగేస్తాడు నీ నుంచి. అది వాడి ప్రణాళిక. అప్పుడు వచ్చి అమ్మాయి 5వ తారీఖు కాకుండా అయ్యగారు ఇంకేదని పెడితే అయ్యారు ఇంటికాడు అంట అని సాతానుగాడితో నువ్వు మాట్లాడుకొని టైఅప్ అయిపోయి పోగట్టుకొని దాంట్లో వేసుకొని ఇక నువ్వు పనికి పోయిన కానించి ఇక నీ బాధలన్నీగా నడుములు వస్తున్నాయి, కాళ్ళు వస్తున్నాయి, తిమ్ములు వస్తున్నాయి, ఏళ్ళు వస్తున్నాయి, ప్రార్థన పోయినా పోయేది. ఆ మనసు నిజంగానే నీకుంది, ప్రార్థన బలం నీకుంది. మధ్యలో ఎవరు వచ్చారు? మీ చుట్టం అనండి. వాడు మాట్లాడినాడు, వాళ్ళు చుట్టాలేగా.